హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఈరోజు నేను మీ ముందుకొచ్చాను మరొక రెసిపీతో. గోరుచిక్కుడు ఫ్రై అండి. ఈ గోరుచిక్కుడిని నేను ఒక పావు కేజీ గోరుచిక్కుడు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి మోటికలన్నీ తీసేసి కట్ చేసుకున్నాను. కట్ చేసిన వాటిల్లో ఇప్పుడు కాసంత పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటున్నానండి లో ఫ్లేమ్‌లో. ఇప్పుడు గోరుచిక్కుడిని పసుపు, ఉప్పు వేసి వాటర్‌లో ఉడికిస్తున్నాను కదా లో ఫ్లేమ్‌లో. ఈలోగా నేను మీకు శనగపప్పు చూపిస్తున్నాను. ఇది పచ్చి శనగపప్పు అండి. ఇది నేను 2 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన పప్పులో ఉన్న వాటర్‌ని పడేసి ఇప్పుడు నేను వాటిని కుక్కర్‌లో వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని లో ఫ్లేమ్‌లో వాటర్ వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే లో ఫ్లేమ్‌లో దీన్ని 1 విజిల్ వరకు కొట్టించాలండి. 1 విజిల్ తర్వాత ఇది చక్కగా ఉడికిపోతుంది. ఇది ఒక్క విజిల్ మాత్రమే కొట్టించాలండి. అలాగే వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెడుతున్నానండి. స్టవ్ పైన పెట్టి 1 విజిల్ మాత్రమే లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతున్నాయి శనగపప్పు. ఎందుకంటే వాటర్ మనం ఎక్కువ వేసుకోలేదు కదా అందువలన. సో ఒక విజిల్ కొట్టించాక కుక్కర్ కూల్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి. చూసారు కదా శనగపప్పు అయితే ఉడికిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా ఆ బౌల్ని పక్కన పెట్టినాను. ఈలోపు మనం స్టవ్ మీద పెట్టిన గోరుచిక్కుడు కూడా చక్కగా ఉడికిపోయండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా మనం డ్రైన్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా ఈ ఫిల్టరు, ఇందులో నేను వాటర్ అంతా కూడా రిమూవ్ చేసుకున్నానండి. ఇప్పుడు గోరుచిక్కుడిని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా తయారీ విధానం చూడండి. ఒక మిక్సీ గ్రైండర్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. అలాగే మీ కారానికి సరిపడే పచ్చిమిర్చి వేసుకోండి. సో పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు 2 వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా అసలు అవ్వకూడదు. సో కోర్స్గా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా సైడ్ని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నేను ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే ఒక 5 నుంచి 6 మిరియాలు కూడా వేసుకోవాలి. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ముందుగా నేను సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కాసంత పసుపు వేసుకున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు ఇందులో వేసుకున్నానండి. వేసుకొని నెమ్మదిగా దాన్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసుకున్నానండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. ఈ మసాలాలన్నీ ఆ కూరకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా మసాలా, అదే కొబ్బరి పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోతుంది అనే ఆ టైంలోనే మనం ఈ కొబ్బరి మసాలా అనేది వెయ్యాలండి, లేకపోతే అది అడుగు పట్టేస్తుంది. ఈ కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోయేదాకా మాత్రమే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. కాసేపు మూత పెట్టుకొని ఒక్క నిమిషం కానీ 2 నిమిషాలు కానీ మూత పెట్టుకొని దాన్ని సిమ్లో ఉంచాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడు శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది రసం అన్నంలోకైనా, అలాగే సాంబారు చేసుకున్నప్పుడు కూడా దీన్ని సైడ్ డిష్ కింద చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.